అందరికీ జై శ్రీరామ్. సో ఈరోజు నేను ఖైరతాబాద్ మహాగణేష్ చేస్తున్నా. 16th June 2025 సంబంధించిన మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసిన. టైం వచ్చేసరికి 11 అవుతుంది. చాలా అంటే వర్క్స్ అయితే అంత లేవు, ఎందుకంటే మనకి నిన్న రాడ్ ఫిక్స్ చేసినప్పుడు మనకి వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుండే. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఏమంటారు ఐరన్ యూజ్ చేసి ఆ మెయిన్ పిల్లర్కి అయితే సపోర్ట్ అంటే కొంచెం స్ట్రాంగ్ ఉండేటట్టు, ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి మనకి ఎక్స్ట్రా రాడ్స్ అయితే ఫిక్స్ చేసి, అంటే రాడ్లు అండ్ ఇంకోటి బేస్ కింద కూడా మనకి ఇంకా కొంచెం ఐరన్ అయితే యాడ్ చేసాడు. ఒక దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకుందాం. షెడ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాదు, రేపు స్టార్ట్ అవుతుంది నాకు అంతే. అందరికీ జై శ్రీరామ్. సో ఈరోజు నేను ఖైరతాబాద్ మహాగణేష్ చేసిన. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 16th June 2025. సో మనకి అయితే ఇంకా కట్టెలు అయితే రాలేదు, లావు కట్టెలు వచ్చినాకైతే మనకి షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. నిన్న మనకి మెయిన్ పోల్ అనేది పెట్టారు కదా, సో ఆ మెయిన్ పోల్కి అయితే ఇంకా వెల్డింగ్ చేస్తారు అన్నవాళ్ళు. ఎందుకంటే మనకి ప్లంబర్ చాలా వెయిట్ ఉంటాడు కాబట్టి, టంగ్స్లో ఉంటారు కాబట్టి, సో దానికైతే సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అయితే అన్నవాళ్ళు చేస్తారు. అండ్ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. సో ఏమంటారు ఇంకోటి ఏంటంటే సన్న కట్టెలు ఉన్నాయి కదా, సన్న కట్టెలు అనేవి పైనకి తీసుకుపోతారు అన్న. సో సన్న కట్టెలు పైకి ఎందుకంటే మనకి సపోర్టివ్గా, అంటే మనకి లావు కర్రలకి అయితే సైడ్ హారిజాంటల్కి అయితే ఫిక్స్ చేస్తారు. సో దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొత్త వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 2000 సబ్స్క్రైబర్స్ చాలా క్లోజ్ ఉన్నాం. అండ్ కొత్త వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేష్. సో మనకైతే స్టేజ్ వర్క్ అయితే ఇంకా వర్క్ నడుస్తుంది. స్టేజ్ వర్క్ అనేది కొంచెం ఏమంటారు ఇంకా బేస్మెంట్ అనేది నడుస్తుంది. సో అక్కడ సందీపన్న అంకుల్ కూడా చూస్తున్నాడు. సో వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ నడుస్తున్నాయి. జస్ట్ ఈరోజు అయితే మనకి అందరికీ జై శ్రీ గణేష్. సో మనం స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. స్టేజ్ వర్క్ అయితే చాలా ఫాస్ట్ నడుస్తుంది. అంటే కింద బేస్మెంట్ ఉంటుంది కదా, సో నిన్నటి నుంచి అయితే అన్నవాళ్ళు వెల్డింగ్ చేస్తూనే ఉన్నారు, చూడొచ్చు. సో నిన్న నేను మెయిన్ పిల్లర్ 60 అబోవ్ అని చెప్పిన. సో సారీ, అదైతే కాదు, 60 బిలోనే ఉంటుంది. ఎందుకంటే పైన స్టేషనాగ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వస్తుంది, అంటే ఎక్స్ట్రా పెడతారు. సో అది స్వామివారి ఫేస్ భాగం అది. సో పైన ఉంది కదా మొత్తం ఎక్స్ట్రాది. సో దానిపైన మళ్ళీ స్టేషనాగ్ వస్తుంది. సో ఓవరాల్గా అయితే పోల్ ఇట్లుంటుంది. అన్నవాళ్ళు అయితే ఫుల్ మొత్తం వెల్డింగ్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ కర్రలు అయితే జాయిన్ చేసి పెట్టిర్రు ప్రెజెంట్ అయితే. చూడొచ్చు బోల్ట్ పెట్టి, సో బోల్ట్ పెట్టి అయితే అన్నవాళ్ళు జాయిన్ చేసి పెట్టిర్రు. సో మొత్తం జాయిన్ చేసినాక తర్వాత ఏమంటారు ఉంచబెట్టి షెడ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా లావు కర్రలు అయితే రాలేదు. సో లావు కర్రలు అయితే వచ్చినాక డెఫినెట్లీ ఒక వీడియో అయితే ఇస్తాం. అండ్ ఇంకోటి కర్రలని ల్యాడర్లు అయితే ఇక్కడ పెట్టుకున్నారు. సో సన్న కర్రలు ఉన్నాయి కదా, అవి పైన ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్నవాళ్ళు. ఎందుకంటే ఇవి పైన యూజ్ చేస్తారు, షెడ్ కంప్లీట్ పైన. ఇవి పైకి తీసుకుపోతారు అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ అట్లా. సో అట్లా తీసుకుపోతూ ఉంటారు. అండ్ ఇక్కడ అన్నవాళ్ళు వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ చూడచ్చు. సో అన్నవాళ్ళు అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే ఇంకా నడుస్తున్నాయి. అంటే నాకు చేసి ఈరోజు మొత్తం వెల్డింగ్ వర్క్స్ నడుస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఏమంటారు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఐరన్, సో వాటికి సపోర్టివ్ పార్ట్ లాగా వాడుతారు. సో ఇక్కడ చూడొచ్చు. సో అలా జాయిన్ చేస్తారు రెండు ఐరన్ కలిపి. అండ్ కింద ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, సో అదే ఏమంటారు మొత్తం జాయింటింగ్ వర్క్ చేసి మొత్తం కాగా ఉండడానికి. ఎందుకంటే మెయిన్ పిల్లర్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉండేటట్టు బందోబస్తుగా. అండ్ ఇక్కడ కూడా చూడచ్చు. సో ఇట్లా ఇంకా నిన్న వెల్డింగ్ చేసి మళ్ళీ ఇంకోసారి గ్యాస్ వెల్డింగ్ చేస్తారు. అండ్ మొత్తం ఎక్కడికక్కడ వెల్డింగ్ అయితే చేస్తారు చూడచ్చు అన్నవాళ్ళు. సో ఇందాక చెప్పినా కదా, సో అక్కడ కూడా కొంచెం ఐరన్ తీసుకొని ఐరన్ చిన్న పీసులు కట్ చేసుకొని అట్లా ఇక్కడ పెట్టి చూడండి. సో అలా చిన్న పార్ట్స్ కట్ చేసుకొని మళ్ళీ వెల్డింగ్ చేస్తారు, సో సపోర్టివ్ ఉండడానికి. అండ్ ఇక్కడైతే మన కార్పెంటర్ టీం అయితే కట్టెలు అయితే కట్ చేస్తారు. అట్లా కట్ చేసి రెండు ఏమంటే సేమ్గా ఇట్లా కట్ చేసుకొని దాన్ని బోల్ట్తో జాయిన్ చేస్తారు. సో దట్ కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో రెండు కట్టెలు జాయిన్ చేయడానికి మనకి స్క్రూతో, అంటే మనకి బోల్ట్స్ ఉంటాయి కదా, సో నట్ బోల్ట్స్, దాంతో రెండు జాయిన్ మర్జ్ చేస్తారు.
అండ్ ఇక్కడైతే స్టిల్ ఇంకా వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇదే ఈరోజు మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తాయి నాకు తెలిసి. అండ్ ఇక్కడ చిన్న చిన్న కట్టలు అయితే ఉన్నాయి. సో చిన్నగా కట్ చేసుకొని ఏమంటారు తర్వాత యూజ్ చేస్తారు. ఇది ఐరన్ చెప్పాను కదా. సో ఇది ఈ ఐరనే ఏమంటారు పైన కూడా యూజ్ చేస్తారు, ఒక హారిజాంటల్గా పెడతారు. అంటే ఇవి ఐరన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా యూజ్ చేస్తారు కొంచెం కొంచెం బాగా. ఇది సో చూడొచ్చు వెల్డింగ్ ఎట్లా మొత్తం గ్యాస్ వెల్డింగే, అంటే ఎలక్ట్రిక్ యూజ్ చేస్తారు కరెంట్తో. అండ్ లావు కట్ట వెళ్తే రాలే కాబట్టి ఏమంటారు మనకి ఇంకా అప్డేట్ లేదు. లావు కట్టలు వచ్చాక షెడ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఎట్లా అంటే చిన్న చిన్న రాడ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి తీసుకొని డైరెక్ట్ దానికి అటాచ్ చేసి అయితే పెడతారు. సో అలా ఏమంటారు చిన్న చిన్న రాడ్స్ తీసుకొని మనకు డైరెక్ట్ పెడతారు. అండ్ ఇది ఓవరాల్గా అండ్ ఇక్కడ కరెక్ట్ సెంటర్లో పెట్టారు చూడొచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఎల్ షేప్లో 4 సైడ్స్ అయితే పెడతారు. సో సారీ 2 సైడ్స్ పెట్టారు. అట్లా పెట్టినాక మనకి మధ్య అయితే చేస్తారు. సో చూడొచ్చు ఈ విధంగా అయితే కట్ చేసుకుంటారు. మనకి మొత్తం కంప్లీట్గా గ్యాస్ నడుస్తుంది కాబట్టి సో ఈజీగా అయిపోతుంది కటింగ్ అనేది. సో అలా కట్ చేసుకున్నాక మనకి ఏమైనా మిగిలిన సపోర్టివ్ పార్ట్స్ ఉంటాయి కదా, సో ఈ రాడ్స్కి అయితే ఫిక్స్ చేసి పెడతారు. అంతే ఈరోజు మొత్తం వెల్డింగ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే షెడ్ వర్క్ ఇంకా అవ్వట్లేదు కాబట్టి వన్స్ షెడ్ వర్క్ స్టార్ట్ అయితే ఇంకా పనులు అనేవి ఇంకా బాగా నడుస్తాయి. అండ్ సీకులు ఉన్నాయి కదా, అవి ఇంకా కట్ చేస్తారు. అవి కూడా కటింగ్ స్టార్ట్ చేసినాక ఇంకా మనకి అది కూడా ఎప్పుడు అంటే షెడ్ వర్క్ అయిపోయినాకనే సీకులు అనేవి కట్ చేసి పెడతారు. గణేష్ ఆ బాడీ పార్ట్స్ పెట్టాలంటే చూడొచ్చు. సో ఇలా కట్ చేసుకొని వెళ్తారు. సో ఈరోజు అప్డేట్ ఇదే మనకి చెప్పినా కదా, కర్రలు అవన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈరోజు ఈవినింగ్ ఇంకో అప్డేట్ తీయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మేజర్గా అయితే ఈరోజు అప్డేట్స్ ఉండవు ఎక్కువ. ఇదే మొత్తం వెల్డింగ్ అయితే చేస్తారు మన ఫామ్ వర్క్ బేస్ దగ్గర. అండ్ కర్రలు కూడా కొన్ని జాయిన్ చేసారు. సో ఇంకా నిచ్చెన లాగా కూడా పెడతారు కొన్ని అయితే. ఇంకోటి చెప్పినా కదా ఎక్స్ షేప్లో ఉంటుంది, అది ఎక్స్గా కట్ చేసుకుంటారు. అంటే పైన హాఫ్ ఇక్కడ హాఫ్ పెట్టి రెండు కలిపి అప్పుడు ఎక్స్ షేప్లో వస్తుంది ఇది. దాన్ని ఇవి అన్నిటికీ అయితే పెడతారు. ఇలానే అన్నిటికీ పెట్టి కొంచెం బందోబస్తు అయితే ఉండేటట్టు చేసుకుంటారు. ఇక్కడ కూడా అలానే చేశారు. అండ్ ఇంకోటి మర్చిపోయినా, ఇక్కడ కర్రలు అనేవి ఇంకా రాలే మనకి. కర్రలు రేపు వస్తాయి అంటారు. సో రేపు వచ్చినాకైతే మళ్ళీ మార్నింగ్ అప్డేట్ ఇస్తాం. కొత్త వాళ్ళు వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మనం 2000కి అయితే కొంచెం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు వెల్డింగ్ చేస్తారు. సో అట్లా రెండు జాయిన్ చేసి కలిపిస్తారు. ఇక్కడ కూడా సో అన్నిటికైతే అట్లనే పెడతారు, ఆల్రెడీ పెట్టారు చూడొచ్చు. అన్నిటికీ పెట్టినట్టే పెడతారు. ఇంకోటి మనకి ఇక్కడ కర్రలు ల్యాడర్లకు కట్టిరు. ఎందుకంటే ఇది హోర్డింగ్స్కి యూజ్ చేస్తారు. హోర్డింగ్స్కి ప్లస్ మనకి షెడ్ టాప్ పైన మొత్తం కంప్లీట్ పైన అయితే మనకి ఇది ఒక జస్ట్ సపోర్టివ్లా పెడతారు. సో దీనిపైన మనకి రేకులు, అంటే రేకులు కాదు కొంచెం రేకులు లాంటివి ఒకటి వస్తుంది. అండ్ ఈ హోర్డింగ్స్ ఇక్కడ కూడా పెడతారు. లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు తెలుస్తుంది. అండ్ ఇది అప్డేట్ ఓవరాల్ అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ అన్నవాళ్ళు వెల్డింగ్ ఇంత ఎందుకు చేస్తారు అంటే ఇంకా చాలా బందోబస్తు ఉండడానికి. సో మనకి బేస్ చాలా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఆ గణేష్ మహారాజ్ చాలా స్ట్రాంగ్ అంటే వెయిట్ టన్స్లో ఉంటారు కాబట్టి సో ఆ వెయిట్కి తట్టుకునేటట్టు అయితే మనకి అన్నవాళ్ళు అయితే వెల్డింగ్ చేస్తారు. సో ఇక్కడ ఎక్స్ షేప్లో అందుకే పెట్టారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఎక్స్ షేప్లో రావాల్సింది ఇంకా రాలేని. సో పెడతారు. సో లోపల కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సపరేట్ చిన్న చిన్న పార్ట్లు ఉంటాయి, అవి కూడా వెల్డింగ్ చేసి పెడతారు.